మన పాఠశాలలోని ఉపాధ్యాయులు నీరు తాగినంత సులభంగా పిల్లల మెదళ్ళలోకి పాఠాలను ఎక్కిస్తున్నారు. ఇక ప్రధాన ఉపాధ్యాయులు గారు అయితే చదువుపై చాలా శ్రద్ధ చూపిస్తున్నారు. చదువులో మంచి తెలివితేటలను కనబరిచిన వారికి బహుమతులతో సహా బహుమతులను ఇచ్చి వారిని ప్రోత్సహిస్తున్నారు. చదువు మాత్రమే కాకుండా క్రీడల్లో కూడా పిల్లల్ని ప్రోత్సహిస్తున్నారు. అలాంటి ఈ పాఠశాలలో నేను చదువుతున్నందుకు ఎంతో ఆనందిస్తున్నాను. పైగా ఈరోజు తెలివైన పిల్లలు వాళ్ళ మెదడుని ఇంకా పదును చేసుకోవడానికి, ఇంకా తెలివిని పెంచుకోవడానికి ఎంతో సహాయపడే చెస్ గేమ్ని మాకు బహుకరిస్తున్నందుకు అందరికీ థ్యాంక్స్. థ్యాంక్ యూ. దాన్ని ఉపయోగించుకోవాలి, పదునెక్కించుకోవాలి. థ్యాంక్ యూ. ఇప్పుడు అన్న వెన్నపల్లి పాండురంగరావు గారిని మాట్లాడవలసిన కోరుతున్నాను. ముందుగా మనందరం చాలా గర్వపడే విషయం ఏంటంటే ఈ నేల, ఈ మట్టి, ఇక్కడ పుట్టిన మనం ఖచ్చితంగా గర్వపడాల్సినంత గొప్ప చైతన్యం ఈ నేల మీద ఉంది. ఈరోజు ఇక్కడ ఈ సమావేశం జరగటానికి ముందు దాదాపుగా మనందరికీ తెలుసు, ఒక 60 ఏళ్ళ పరాయి పీడనలో మనం ఎంత నలిగిపోయినామో, ఎంత వెనుకబాటుకు గురైనామో, ఆ వెనుకబాటుతనానికి, ఆ నలిగిపోయిన తనానికి మనం ఇక్కడ ఈ మైదానంలోనే, ఈ భువనగిరిలోనే బలిదశ ఉద్యమాన్ని మొదలుపెట్టుకున్నాం. అట్లా మొదలుపెట్టుకున్నప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళి అమెరికాలో స్థిరపడ్డ వాళ్ళంతా కూడా తెలంగాణ కోసం ఆలోచించి తెలంగాణ గురించి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అని ఒకటి ఏర్పాటు చేసుకున్నారు. అక్కడి నుంచి మొదలైంది వాళ్ళ ప్రయాణం మన వైపు. వాళ్ళు అట్లా మొదలుపెట్టి అనేక విషయాల మీద వాళ్ళు పుస్తకాలు వేయటం, సమాచారాన్ని సేకరించడం, మనతో పంచుకోవటం, మన దగ్గరికి రావడం, సభల సమావేశాలు పెట్టడం జరిగింది. అనేక పాయలు ఒక నదిలాగా విస్తరించినట్టు అనేక ఉద్యమాలు, అనేక పోరాటాలు, అనేక సంఘాలు, అనేక మనుషులు అందరం కలిసి తెలంగాణ సాధించుకున్నాం. భౌతికంగా తెలంగాణ వచ్చింది. తెలంగాణ రాకముందు మనకు కొన్ని భ్రమలు ఉన్నాయి, కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఆ భ్రమలు తొలగిపోయినాయి, అనుమానాలు నిజమైనవి. నిజానికి తెలంగాణ రాగానే జరగవలసిన మొట్టమొదటి విషయం నీళ్ళ విషయం అయితే, రెండో విషయం విద్యా విషయం. విద్యార్థుల విషయంలో, విద్యారంగంలో జరగవలసిన మార్పులు ఏవి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జరగకపోవడం, మనం ప్రైవేట్ ఏ చైతన్య నారాయణన్ అయితే వద్దనుకున్నామో వాళ్ళే ఇక్కడ మిగిలిపోవడం, అనేక కళాశాలలు మూతపడటం, ఇవాళ ప్రైవేట్ పరిస్థితి, ఇవాళ అంటే జూనియర్ కాలేజీలో, మన డిగ్రీ కాలేజీల పరిస్థితి చూస్తున్నాం. ఇంకా అన్ని విషయాల్లోనూ ఇట్లనే ఉంది. వీటన్నిటిని కూడా మళ్ళీ ఏదైనా మొదలు పెట్టాలి అంటే మన ముందల ఇప్పుడు ఒక పెద్ద భూతం వచ్చి పడిపోయింది. మిగతా విషయాల కంటే కూడా అత్యంత ప్రమాదకరమైన భూతం మనందరి జీవితాల్ని నాశనం చేస్తుంది. గతంలో మన పరిధి బడి నుంచి ఇంటి నుంచి బడికి వచ్చే క్రమంలో మన మీద పడే ప్రభావాలు ఒకటో రెండో ఉండేది. ఎవరో బూతులు తిట్టుకోవటం, ఏదో ఘర్షణ పడటం. కానీ వాళ్ళు అట్లా లేదు. ఇంట్లో కూర్చున్న పిల్లవాడి మీద ఉజ్బెకిస్తాన్లో ఏం జరుగుతుందో, పాకిస్తాన్లో ఏం జరుగుతుందో, అమెరికాలో ఏం జరుగుతుందో, మొత్తం ఈ ప్రపంచంలో జరుగుతున్న చెడు ప్రభావం అంతా కూడా వాళ్ళ పిల్లల మెదళ్ళ మీద పడుతుంది. ఆ మెదళ్ళు వాళ్ళ ఖాళీగా లేవు. ఆ మెదళ్ళు ఎంత భయంకరంగా తయారైనాయంటే తల్లుల మీద కోపం వస్తుంది, తండ్రుల మీద కోపం వస్తుంది, అన్నదమ్ముల మీద కోపం వస్తుంది, టీచర్ల మీద కోపం వస్తుంది. మీరు చూస్తూనే ఉన్నారు, చాలా వీడియోలు బయటకు వస్తున్నాయి. మాకు టీచర్ అంటే ఇష్టం లేదు, అమ్మ అంటే ఇష్టం లేదు, నానంటే ఇష్టం లేదు, చదువు అంటే ఇష్టం లేదని చెప్పి. వీటన్నిటిని నాశనం చేస్తున్నది మన చేతుల్లో ఉన్న సెల్ ఫోన్. ఆ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత చాలా చెడ్డ ప్రభావం చూసింది. అప్పుడు మొదలైంది ఈ సెల్ ఫోన్కు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా కూడా చాలామంది చాలా కార్యక్రమాలు అనుకున్నప్పుడు ఈ మిత్రులు, ఇప్పుడు సుధీర్ గారు ఉన్నారు అమెరికాలో, హరి గారు, లక్ష్మణ్ గారు, రవి గారు, రాజేంద్ర గారు, వీణ గారు, రామగారు, వీళ్ళందరూ చాలామంది అనుకొని మనం ఏదైనా చేయాలి పిల్లల కోసం. కేవలం పిల్లల చదివే కాకుండా వాళ్ళను మెదళ్ళు ఖాళీగా లేకుండా చేయాలి, ఈ భూతానికి దూరంగా చేయాలి. మన మీద అందరి మీద కూడా 3 రకాల సమస్యలు మనల్ని వెంటాడుతాయి. శారీరకమైన సమస్యలు అంటే ఆరోగ్య సమస్యలు, మానసికమైన సమస్యలు, సామాజికమైన సమస్యలు. అవి కుటుంబ సమస్యలు కావచ్చు, ఊరి సమస్యలు కావచ్చు, ఆర్థికపరమైన అన్నీ కూడా మనల్ని ప్రభావితం చేస్తాయి. మన మనసు మంచిగుంటేనే మన శరీరం బాగుంటుంది, మన శరీరం బాగుంటేనే మన మనసు బాగుంటుంది. మన మనసు బాగుండాలంటే సామాజికం బాగుండాలి. ఇవన్నీ కూడా 3 కూడా ఒకదానికోటి లింకప్ అయి ఉంటాయి. ఇప్పుడు అవన్నీ గందరగోళం ఏర్పడి చెప్పి చిన్న పెద్ద తేడా లేకుండా మన అంటి మీద దాడి చేస్తుంది. కానీ మనం ఎట్లాగో మన తరాలు అయిపోతున్నాయి. కానీ పిల్లలు ఎట్లా, వీళ్ళు ఎంత బాగుంటేనే కదా మనం కోరుకున్న తెలంగాణ కోసం ఎందుకు మనం
ఇంత ఉద్యమాలు చేసినాం, పోరాటాలు చేసినాం, ఎందుకు ఇవాళ ఇంత స్ట్రగుల్ అవుతున్నాం? పిల్లల్ని కానీ వాళ్ళ కోసం పని చేసి రాత్రి బావులు కష్టపడి చేసి వాళ్ళ భవిష్యత్తు కోసమే కదా. కానీ వాళ్ళ భవిష్యత్తు మన కళ్ళ ముందరనే ఖరాబ్ అవుతుంటే మనం ఏం చేయాలి అనే ఆలోచనలు అందరూ సమాజంలో అందరూ చేస్తున్నారు. అట్లా వచ్చిన ఆలోచనలే పిల్లలకి ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతో పిల్లలు శారీరకంగా మానసికంగా మంచిగా ఉండాలని కోరుక. నిజానికి మనం పిల్లలతో మాట్లాడేది ఏమీ లేదు, పిల్లల గురించి కాదు, మనల్ని మనం మాట్లాడుకోవాలి. ఇవాళ వాళ్ళు తినే తిండి వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది, జంక్ ఫుడ్. పొద్దున్నే లేస్తే ఇంటికి వచ్చిన వాళ్ళు అడుగుతారు, మనం ఇస్తాం. ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్యాకెట్లో అదో ఇదో తెచ్చిస్తున్నారు. అక్కడ మొదలైంది వాళ్ళ మీద అన్ని రకాల ప్రభావాలు. వాటన్నిటికీ మనం దూరం చేయాలంటే మనం మారాలి, తల్లిదండ్రులుగా, పెద్దవాళ్ళుగా. ముందు మనం వాటి నుంచి వైదొలిగితే తప్పిస్తే వాళ్ళు బాగుపడే పరిస్థితులు కనపడట్లేదు. పిల్లలు మీరెవరు కూడా బయట ఫుడ్ తినడానికి ప్రయత్నం చేయకండి. తల్లిదండ్రులు ఇచ్చినా తినకండి, తల్లిదండ్రులు నడక్కండి. మీరు అనుకున్న లక్ష్యం మీరు ఏమి కానక్కర్లేదు. అవతరావటాను కనీసం మనం మనుషులుగా బతకాలి, ఎవరి మీద ఆధారపడకుండా మీరు బతకగలగాలి, మీ కాళ్ళ మీద మీరు నిలబడగలగాలి. 30 ఏళ్లకే 40 ఏళ్లకే 20 ఏళ్లకే ఊబకాయంతో కళ్ళు ఖరాబ్ అయిపోయి, మెదడు ఖరాబ్ అయిపోయి, వ్యసనాలకు బానిసలై, గంజాయికి బానిసలై, రకరకాల అనారోగ్యాలకు గురైపోయి మీరు ఏం సాధిస్తారు? ఏమీ సాధించలేరు. వీటన్నిటిని ఎదుర్కోవడానికి చాలా శక్తి కావాలి. టీచర్ల శక్తి సరిపోదు. వాళ్ళు ఇక్కడ ఎంత చెప్పినా కూడా రకరకాల చట్టాలు, రకరకాల వ్యక్తులు, రకరకాల సంఘాలు, అనేక రకాల సమస్యలు ఇవాళ మనకు ఎదురవుతున్నాయి. కుటుంబంలో తల్లిదండ్రులు, టీచర్లు, సమాజం, ఈ మూడు కలిస్తేనే వీళ్ళ భవిష్యత్తు బంగారం భవిష్యత్తు అవుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇవాళ చెస్ అనేది మామూలు విషయం కాదు. ఇది నిజానికి ఇప్పుడు ఇక్కడ సార్ కూడా చెప్పారు, ఇక్కడ వచ్చి హంపి ఆడిపోయింది, ఈ ఊళ్ళోనే హంపి ఇక్కడ ఆడింది. మీరు కూడా రష్యాకో, చైనాకో, అమెరికాకు వెళ్ళి ఆడగలుగుతారు, ఆడాలి కూడా. కానీ అట్లాంటి పరిస్థితి కల్పించడానికి వాళ్ళంతా ముందుకు వచ్చిండ్రు. మీరు ఆ చెస్ అనేది మామూలు విషయం కాదు. చెస్ బోర్డు ముందర పెట్టుకున్న తర్వాత మీ మెదడు చాలా వికసిస్తుంది, చాలా ఆలోచిస్తుంది. ఈ పావు, ఈ శత్రువు, ఒక చీడపురుగు, మన మీదకి రకరకాల చీడపురుగులు వస్తాయి. ఆ చీడపురుగులను ఎట్లా ఎదుర్కోవాలనో ఈ పావులను కదిలించడం ద్వారా మన మెదడును ఉపయోగించుకోవచ్చు. ఇది చాలా గొప్ప అవకాశం. మనం తెలంగాణ వచ్చిన తర్వాత అనుకున్న విషయాల్లో ఇది ఒకటి మాత్రమే, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ క్రమక్రమంగా నడుస్తాయి. 10 జిల్లాలు, పూర్వ 10 జిల్లాలలో ఇది మొదలైంది. పాలమూరు జిల్లాలో పూర్తిగా విస్తరించింది, వరంగల్ జిల్లాలో నడుస్తుంది, మన నల్లగొండ జిల్లాలో కూడా మొదలైంది. అంటే ముందు ఒక పైలట్ ప్రాజెక్ట్గా పాలమూరు జిల్లాలో అనుకున్నాం, అది బాగా సక్సెస్ అయింది. ఇవాళ పిల్లలు వాళ్ళంతలో వాళ్ళే ఆసక్తికరంగా చెస్ ఆడుతున్నారు, క్యారమ్ బోర్డు ఆడుతున్నారు. వాళ్ళకు ఒక ఆసక్తి కలుగుతుంది. పిల్లలు తెల్లకాగితం లాంటి వాళ్ళు, మనందరికీ తెలుసు. వాళ్ళకి ఎట్లాంటి వాతావరణం కల్పిస్తే అట్లా ముందుకు వెళ్ళిపోతారు. కాబట్టి మన పిల్లల గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తమైన ఆలోచన చేయాలి. విద్యా వ్యవస్థ కూడా డేవ్ గారు కానీ పై వాళ్ళందరికీ చెప్పండి. మీరు మన అధికారులు ఎట్లా దరిద్రంగా తయారైందంటే వాళ్ళు అసలు కనీసం ఐఏఎస్ ఆఫీసర్లు, ఎస్ఆర్ శంకరన్ లాంటి ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు పనిచేసిన ఈ నేల మీద మంత్రులు చెప్తే వినేవాళ్ళు, ఎమ్మెల్యే చెప్తే ఉరుకుతున్నారు, ఎమ్మెల్యేల కాడికి ఐఏఎస్ ఆఫీసర్లు వెళ్తున్నారు. బుర్రలు అసలు ఉపయోగించట్లేదు. పిల్లలకి ఏం కావాలి, విద్యా వ్యవస్థకి ఏం కావాలి, కాలేజీకి ఏం కావాలి, టీచర్లకు ఏం కావాలి, ఇవన్నీ వాళ్ళు పై అధికారులకు రూపొందించి మంత్రుల మీద పెట్టాల్సింది పోయి మంత్రులు ఏం చెప్తే అది చేస్తున్నారు. ఈయన తీసుకుపోయి అక్కడ ఏమంటే అక్కడ వేస్తారు, ఆయన తీసుకొచ్చి ఇక్కడ వేస్తారు. మొత్తం విద్యా వ్యవస్థను మొత్తం కూడా నాశనం చేసి కూర్చుంటున్నారు ఐఏఎస్ అధికారులు, రాజకీయ నాయకులు. వాళ్ళందరితోటి పోరాడటం మనం ఇటు వీళ్ళతోటి పోరాడాలి, సమాజంతో పోరాడాలి. ఇవన్నీ పోరాడుకుంటా మన పిల్లల్ని కాపాడుకోవాలి. ఇది మంచి అవకాశం. మీకు నిజంగా మల్లారెడ్డి గారు సిస్టర్ అయ్యేవారు వీర గారు. కాబట్టి వీళ్ళందరూ మీకు అందుబాటులో ఉంటారు. మీరు అడిగినవన్నీ నిజంగా సార్ చెప్పినట్టు అన్నీ నథింగ్, అన్ని చాలా చిన్న విషయాలు, అవన్నీ సమకూరుతాయి. కానీ ఇంత పెద్ద ప్రమాదాల నుంచి మీరు బయటపడండి. గొప్ప మైదానం ఉంది, పిల్లలకు మైదానం కావాలి. కానీ నిజంగా పేట సమాజం అంతా మైదానం అయిపోతుంది. కొండలు, గుట్టలు, చెట్లు, గట్లు అన్నీ అయిపోయి ఏక మైదానం అయిపోతుంది. అది పర్యావరణానికి చాలా నష్టం. ఒకవైపు ఏమో ఆ మైదానం పెరిగిపోతుంది, పిల్లలు ఆడుకోవడానికి ఈ మైదానం కరువైపోతుంది. కాబట్టి ఈ మైదానాన్ని కాపాడుకుందాం, ఆ మైదానాన్ని పెరగకుండా చూసుకుందాం. ఖచ్చితంగా మళ్ళీ వచ్చే సంవత్సరం ఒకరోజు పిలవండి సార్, మీరు మళ్ళీ ఇంకొక కార్యక్రమంతో వద్దాం. మీ అందరూ బాగుండాలని, పిల్లలు బాగుంటేనే సమాజం బాగుంటుంది. ఇవాళ పిల్లల విషయంలో అయితే చాలామందికి నిద్ర పట్టని రాత్రులు ఎదురవుతున్నాయి, తల్లిదండ్రులకు కానీ టీచర్లకు కానీ. టీచర్ల వేదనలు చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం ఎట్టెట్లా జరుగుతున్నాయని. వీటన్నిటికీ దూరం చేయడానికి చాలా ప్రణాళికలతోటి మన మిత్రులందరూ ముందుకు వస్తారు. చదరంగం ఆడండి, చదరంగం ఆడించండి. ఒక చదరంగం కాదు, మిగతా అన్ని ఆటలు మీ మనసుల్ని, మీ మెదళ్లను మంచిగా చైతన్యవంతం చేస్తాయని ఆలోచిస్తూ అందరం కలిసి పనిచేద్దాం పిల్లల కోసం. పిల్లలు బాగుంటేనే దేశం బాగుంటుంది. థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ అన్న, మంచి విషయాలు చెప్పారు, చైతన్యవంతమైన విషయాలు. మిర్యాలగూడ గడ్డ అంటేనే చైతన్యవంతమైన, సాగర్ నీళ్ళు ఎక్కువ తాగుతారు కాబట్టి వాళ్ళని తట్టుకోవడం కష్టమే. గత 30 సంవత్సరాలుగా అన్నతో పరిచయం ఉంది. మిర్యాలగూడ పోతే బువ్వ వాళ్ళు పెడతారంటే పాండురంగం అన్న రెడీగా ఉంటాడు. కాబట్టి అట్లా సమాజం కోసం నిరంతరం పనిచేస్తున్నాడు. గంటల కొద్ది మాట్లాడేటువంటి సబ్జెక్ట్ ఉంది తన దగ్గర, కానీ మంచి విషయాలు. పిల్లలు అంతిమంగా చెస్ మనకి ఎట్లా ఉపయోగపడుతుంది, ఆటగా కాకుండా మనిషిగా బతకడానికి ఉపయోగపడుతుందని చెప్పినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మండలంలో ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులు అందరి తరఫున శ్రీనివాసరెడ్డి సార్ ఒక్కటే నిమిషం మాట్లాడవలసిన కోరుతూ. నేటి సభాధ్యక్షులు మా మండల ఎంఈఓ గారు భాస్కర్ సార్ గారు, అదేవిధంగా నేటి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన జిల్లా విద్యాశాఖాధికారి గారు, వివిధ పాఠశాల నుంచి విచ్చేసినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఈరోజు అన్ని పాఠశాలలకి చెస్ ఆట మీద అవగాహన కల్పించడమే కాకుండా చెస్ బోర్డ్స్ దాతలు ఎవరైతే ఉన్నారో న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ నమస్కారం. ఇంతకుముందు హరిబాబు సార్ చెప్పినట్టు మా విద్యార్థులు మీకు ఖచ్చితంగా ఒక గోల్ ఉండాలి. జీవితంలో ఒక ఉన్నత స్థాయి కావాలంటే గోల్ ఉండాలి. గోల్ కావాలంటే చదువులో ముందుండాలి. చదువులో ముందుండాలంటే ఇంతకుముందే చెప్పారు సార్, మీతోటే చెప్పించు, డిసిప్లిన్ కావాలి. అదేవిధంగా ఇంకా కాన్సన్ట్రేషన్ కావాలి, మెమొరీ పవర్ కావాలి. ఇవన్నీ ఉంటే మీరు చదువులో రాణిస్తారు. ఎందుకు చెప్తున్నానంటే చెస్ ఆటకు కూడా ఇవన్నీ ఉంటేనే రాణిస్తారు. చెస్ ఆడేటప్పుడు మిగతా ఆటల్లాగా హంగామా ఉండదు, చప్పుళ్ళు ఉండవు. ఒక డిసిప్లిన్ తోటి ఆలోచిస్తారు. ఆలోచన అనేది పెరుగుతుంది, మెమొరీ అనేది పెరుగుతుంది. ఒక కాన్సన్ట్రేషన్, ఒక స్టెప్ వేయాలి అంటే అక్కడ కాన్సన్ట్రేషన్ చాలా అవసరం. అందులో ఉన్నటువంటి ఏదో ఒక ఏనుగునో లేకపోతే టార్గెట్ చేసినప్పుడు మనం ఎన్ని స్టెప్పులు వేయాలి, ఏ విధంగా అక్కడికి రీచ్ కావాలి, చెక్ ఎట్లా పెట్టాలి, ఇవన్నీ కూడా ఒక ఆలోచనతోటి కూడినటువంటి పని. మరి అలాంటి ఆటను ఎన్నుకొని మరి ఈరోజు మా విద్యార్థులకు దాతగా వ్యవహరించినటువంటి మీ అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. అదేవిధంగా మా పాఠశాలలోని ఉపాధ్యాయులు కూడా ఈ ఆట పట్ల మరి ఆసక్తి చూపి విద్యార్థుల్లో మంచి ప్రతిభను కనపరచాలని తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ మధ్యలో జిల్లా స్థాయిలో కూడా చెస్ టోర్నమెంట్స్ మా దగ్గర జరిగినాయి సార్. మా పాఠశాల నుంచి కూడా 2 విద్యార్థులు పంపడం జరిగింది. క్వార్టర్ ఫైనల్ వరకు కూడా వెళ్ళటం జరిగింది సార్. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ శ్రీనివాసరెడ్డి సార్. సరే, చెస్ పూర్తి స్థాయిలో వినియోగించాలన్నా హెడ్ మాస్టర్లుగా మేము ఏర్పాటు చేస్తాం, మిగతా వసతులు కలుగుతాయి. కానీ దాన్ని విద్యార్థుల దగ్గరికి తీసుకుపోయే బాధ్యత వ్యాయామ ఉపాధ్యాయులు ఉంటుంది, లేదా దాని మీద ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళ యొక్క సంస్కృతి కూడా చాలా ముఖ్యము. అందరూ వ్యాయామ ఉపాధ్యాయుల పక్షాన స్థానిక పీడి స్వామిరావు సార్ ఒక్కటే నిమిషంలో అందశ్రీ సాంగ్ 2 స్లాగ్స్ పాడుతూ ఒక్క నిమిషంలో పూర్తి చేయాలి, ఎక్కువ సమయం తీసుకోకుండా. సభాధ్యక్షులు ప్రధానోపాధ్యాయులు భాస్కర్ సార్ గారికి మరియు యాదాద్రి భువనగిరి విద్యాధికారి కె సత్యనారాయణ సార్ గారికి, మరి నైట్ అసోసియేషన్ వారికి, వేదిక మీద ఉన్న ప్రధానోపాధ్యాయులందరికీ, నాతోటి వ్యాయామ ఉపాధ్యాయులకు మరియు ఉపాధ్యాయులందరికీ ఈ సమావేశం సందర్భంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, సో మరి మా ఫిజికల్ ఎడ్యుకేషన్కు రిలేటెడ్గా ఉన్నటువంటి చెస్ బోర్డ్స్ ఈ మన జిల్లాలో ఆత్మకూరు మరియు వలిగొండ ఎంపిక చేసుకొని అన్ని పాఠశాలలకు
మరి చెస్ బోర్డ్స్ ఆయా స్ట్రెంత్ ప్రకారం పంపించే కార్యక్రమాన్ని పెట్టుకున్నందుకు మరి మా వ్యాయామ ఉపాధ్యాయులందరి పక్షాన వారికి నైటా అసోసియేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. సో ఇవే కాకుండా మాకు మా విద్యార్థులు చెప్పిండ్రు సార్, ఇది పైల మల్లారెడ్డి పాఠశాల శ్రీ వెంకటేశ్వర పాఠశాల అయినప్పటికీ అందరూ ఒక్కొక్క చేయి వేస్తేనే ఈ పాఠశాల ఇంకా విలసిల్లుతుందని తెలియజేసుకుంటూ మాకు ఒక లైబ్రరీ, కొంచెం హంగులతో కూడిన లైబ్రరీ ఒకటి కావాలి, కంప్యూటర్ ల్యాబ్ ఒకటి కావాలి. సో గవర్నమెంట్ నుంచి కొంచెం ప్రొవిజన్ తక్కువ ఉంది నైట్ వాచ్మెన్ నుంచి, కాబట్టి ఒక సీసీ కెమెరా పర్యవేక్షణ కూడా మాకు కావాలి. అదేవిధంగా ఇప్పుడైతే చెస్ బోర్డ్స్ ఎట్లయితే ఇచ్చినారో అన్ని పాఠశాలకు కూడా స్పోర్ట్స్ మెటీరియల్ అందే విధంగా మీ అసోసియేషన్ వారు టేకప్ చేయాల్సిందిగా ఈ సందర్భంగా వేదిక నుండి తెలియజేసుకుంటా ఉన్నాము. మీ అందరూ కృషి ఉంటే ఇంకా ఈ పాఠశాల ప్రభుత్వ సెక్టర్, గవర్నమెంట్ సెక్టరు ఇలా ప్రైవేట్తో పోల్చుకుంటే మేము ఎంతో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నప్పటికీ అక్కడ ఉండే హంగులు ఈ పాఠశాల అంటే అక్కడ ఉండే ఆ మాటలు, ఆ హంగులు మనం వాటిని డీకోడ్ చేయలేకపోతున్నాం. సో ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేసి పిల్లలకి ఇంకా కొన్ని ఎక్విప్మెంట్ రూపంలో అందించినట్టయితే ఇంకా యొక్క స్ట్రెంత్ వచ్చి మరి బీద పిల్లలకి మంచి అవకాశాన్ని కల్పించిన వాళ్ళు అవుతామని తెలియజేసుకుంటూ, మరి సార్ కోరిక మేరకు స్వర్గీయ అందశ్రీ గారు తన ఒక గొలుసు కట్టులాగా, అంటే పాఠశాల విద్య లేకుండా ఒక అద్భుతమైన కవి, రచయిత, వాగ్గేయకారుడు, చాలా గొప్ప కవి. తన మాటనే పాటలు, పద్యాలు, అంటే పాఠశాల ఒక తెలుగులో ఒక పిహెచ్డి స్థాయి కంటే మించి ఈయన ఒక మహా మేధావి అందశ్రీ గారి, స్వర్గీయ అందశ్రీ గారికి నివాళులు అర్పించుకుంటూ తను రాసిన ఒక తాత్వికమైనది, మనిషి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణం చేస్తాడు, ఆఖరికి ఏముంటుంది అనే ఒక తాత్వికమైన పాట రాయడం జరిగింది. ఆ పాటని ఇప్పుడు మీ ముందు క్షమించాలి. కాలం కరవాలం కాకున్నదేది ఆహారం, చలనం సంచారం చేరాలిర జీవన తీరం. అమ్మ కడుపులో ఉమ్మ నీరులో తేలాడినావు యోగిలాగా, తేలాడినావు యోగిలాగా. కలినెల మీద పడినంతలోనే కలిమాయా కలికి జిక్కితివి. దారిన నడువు దైవము నీవే, దారి తప్పితే దయ్యము నీవే. కాలం కరవాలం కాకున్నదేది ఆహారం, చలనం సంచారం చేరాలిర జీవన తీరం. నరులను నారి అర్ధభాగమని అనడానికే సరిపోవునురా, నరులను నారి అర్ధభాగమని అనడానికే సరిపోవునురా. థ్యాంక్ యూ అనిడా. థ్యాంక్ యూ సన్రాజ్ సార్. ఇప్పుడు చివరిగా డిఓ గారు మాట్లాడే ముందు అన్యత భావించొద్దు. రామలింగం సార్ అదే అందశ్రీకి సంబంధించినటువంటి పాట. వాస్తవానికి మనుషులు మాయమైపోతున్నటువంటి సందర్భంలో అమెరికా లాంటి ప్రాంతంలో స్థిరపడ్డ తన గ్రామాన్ని, తన ప్రజలను మర్చిపోకుండా ఇలాంటి సహకారాన్ని అందిస్తున్నందుకు వారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అందశ్రీ మాయమైపోతున్నటువంటి పాట పాడవచ్చు. థ్యాంక్ యూ సార్, అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు సార్. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు. నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు. యాడ ఉన్నడు గాని కంటికి కనరాడు, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ
ఓ మత్సుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు. నిలువెత్తు స్వార్థము నీడలా వస్తుంటే చెడిపోక ఏమైతడమ్మా, చెడిపోక ఏమైతడమ్మా. ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాల దిగజారుతున్నడోయమ్మా, దిగజారుతున్నడోయమ్మా. అవినీతి పెనువాశ అంధకారములోన, అవినీతి పెనువాశ అంధకారములోన చిక్కిపోయి రోజు శిథిలమవుతున్నాడు, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. ఓ మత్సుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు. ఇనుపరెక్కలడేగ విసిన పంజాకు కోడి పిల్లై చిక్కి కొట్టుకుంటున్నాడు, కోడి పిల్లై చిక్కి కొట్టుకుంటున్నాడు. ఉట్టికి స్వర్గాని కందకుండగ తుదకు అస్థి పంజరమై అగుపించుచున్నాడు, అస్థి పంజరమై అగుపించుచున్నాడు. కదిలే విశ్వము తన కనుసన్నలో నడువా, కదిలే విశ్వము తన కనుసన్నలో నడువ, కనుబొమ్మలెగరేసి కాలగమనములోన మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. ఓ మత్సుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు. 25 పైసల గరొత్తులు గాల్చి 65 కోట్ల వరములడుగుతాడు, 25 పైసల గరొత్తులు గాల్చి 65 కోట్ల వరములడుగుతాడు. దైవాల పేరుతో చందాల ఖైదంద భక్తి ముసుగు తొడిగి బలెఫోజు కొడతాడు, భక్తి ముసుగు తొడిగి బలెఫోజు కొడతాడు. ముక్తి పేరానరుడు రక్తిలో రాజయ్యి, ముక్తి పేరానరుడు రక్తిలో రాజయ్యి రాకాసి రూపాన రంజిల్లుతున్నాడు, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. ఓ మత్సుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు. నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు. యాడవున్నడు వాని కంటికి కనరాడు, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. ఓ మత్సుకైనా కానరాడు, మానవత్వము ఉన్నవాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. మంచి పాట పాడినందుకు సమాజానికి సంబంధించింది ధన్యవాదాలు తెలియజేస్తూ, చాలామంది కళాకారులు ఉన్నారు కానీ సమయం లేదు, అందరికి క్షమించాలని కోరుకుంటూ క్షమించాలి. ఒక 30 సెకండ్స్ అందశ్రీ గారిని గుర్తు చేసినందుకు. ఇక్కడ మనం కూర్చొని ఉన్నాము. అందశ్రీ గారి ఇంటి నుంచి నాకు ఫోన్ వచ్చింది, వాళ్ళ సత్యమని కాల్ చేసింది. అందశ్రీ గారు నదీ ప్రయాణంలో మొట్టమొదట శ్రీకారం చుట్టింది నేనే సార్కు. నా ఇంట్లో దాదాపు 2 సంవత్సరాల పాటు ఉన్నాడు అందశ్రీ గారు. వారి స్మరణకు సభకు నిన్న పోవడం జరిగింది. అందశ్రీ గారు చాలా గొప్ప కవి, అందరు చెప్తుంటారు. చాలా పాటలు కూడా మీ దగ్గర లేకుండొచ్చు. పాము పడగపై ఒదిగిన పాదముద్రలు ఎవరియో, కొమ్మ చిక్కితే బొమ్మర, కొలిసి మొక్కితే అమ్మర, అట్లా చాలా పాటలు 2000 పాటలు ఉన్నాయి. చాలా ప్రచురణలు కూడా మిగిలిపోయినాయి. అవన్నిటి కూడా బాధ్యత తీసుకుంటామని చెప్పినట్టు మీ సందర్భంగా గుర్తు చేసినందుకు ఒక్కసారి మళ్ళీ ఒక 30 సెకండ్ తీసుకుని క్షమించాలి సార్. థ్యాంక్ యూ సార్. తెలుసు మనకు 11లో ధూమ్ధామ్కు సార్ ప్రత్యేకంగా మీ మీద ఉన్న అభిమానంతోనే నైట్ అంతా మనతో గడపడం జరిగింది. ఈరోజు మా కాంప్లెక్స్లో కూడా సార్కు నివాళులు అర్పించడం జరిగింది. గొప్ప కవి, సాధారణ కుటుంబీకులు వచ్చిన వారికి మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు, స్ఫూర్తి తీసుకోవాలి. మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, చివరిగా ఇలాంటి కార్యక్రమాలు ప్రభుత్వ పాఠశాలలో జరగడానికి నేను ముందే చెప్పినట్టు గౌరవ డిఓ గారు తను వెతుక్కుంటూ ఎక్కడ వీలుంటే అక్కడ స్కూల్ డెవలప్మెంట్స్కు, పాఠశాల విద్యాభివృద్ధికి నిరంతరము విద్య రావాలి విద్యార్థులకు నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు. నిజానికి చాలా బిజీ షెడ్యూల్ అయినా ఒక మండలంలో 2 మండలాలలో విద్యార్థులకు ఉపయోగపడుతుంది. ఇంత పెద్ద దూరంకి వెళ్ళి వచ్చినందుకు వారితో సహకరించాలనేటువంటి రోజంతా గడిపినందుకు నేను ప్రత్యేకమైన
ధన్యవాదాలు తెలియజేస్తూ డిఓ గారికి విద్యాశాఖను తనదైన శైలిలో ఒక మంచి సమయస్ఫూర్తితో ముందుకు తీసుకుపోతున్నందుకు విద్యాశాఖ పక్షాన వారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సార్ను గౌరవ డిఓ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తాము. సభా అధ్యక్షులు గౌరవనీయులు భాస్కర్ గారు, స్థానిక హెడ్ మాస్టర్ మరియు ఎంఈఓ గారు, ప్లస్ చెస్ నెట్వర్క్ సభ్యులు హరి గారు, పాండురంగారావు గారు, మనకు స్పాన్సర్ చేసిన రాజేందర్ రెడ్డి గారు, లక్ష్మీ నరసింహారెడ్డి గారు, వాణి రమ గారు మరియు కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు, టీచర్లకి, ప్రెస్ వాళ్ళకి, పేరెంట్స్కి అందరికీ నమస్కారాలు. పిల్లలందరికీ నా ఆశీస్సులు. లాస్ట్ టైమే మీ స్కూల్కి వచ్చినప్పుడు అడిగాను, పిల్లలు సైలెన్స్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉందా అని అడిగానా? క్లోజ్ చేయమని చెప్పాను కూడా. చేశారా లేదా? అందరూ. ఇంకా కొందరు ఉంటారు అట్టి పెట్టుకుంటారు ఇష్టంతో. అది మనకు తిండి పెట్టదు. దయచేసి సోషల్ మీడియా వల్ల చాలా నష్టపోతున్నారు. ముఖ్యంగా పిల్లలు, ఏమీ తెలియని పిల్లలు నష్టపోతున్నారు. దయచేసి దాన్ని ఇమీడియట్గా ఇంకెవరన్నా ఒకరిద్దరు ఏమైనా మిగిల్చి ఉంటే వాళ్ళు స్టాప్ చేయండి. మీ ఫోకస్ అంతా చదువు పైన ఉండాలా లేదా ఆటలలో ఉండాలా? మనకు వారు ఇప్పుడు ఇంతకుముందే చెప్పారు, వాళ్ళంతా గవర్నమెంట్ స్కూల్, అందరం ఆల్మోస్ట్ అందరం గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదివినాం. అందరు గవర్నమెంట్ స్కూల్లో చదివినాం, మంచి పొజిషన్లో ఉన్నాం. అది అవకాశం. గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళంటే నాటుకోళ్ళు గట్టిగా అన్నిటికీ తట్టుకొని నిలబడే శక్తి ఉంటుంది గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకి. సమస్యలన్నిటిని ఎదిరించే శక్తి ఉంటుంది. కాబట్టి మీరు కూడా అదృష్టవంతులు, గవర్నమెంట్ స్కూల్లో మీ పేరెంట్స్ పంపిస్తున్నందుకు. మన దగ్గర మంచి టీచర్లు ఉన్నారు, అనుభవజ్ఞుల టీచర్లు ఉన్నారు. వాళ్ళ సేవలను ఉపయోగించుకోండి. మీరు కష్టపడండి, ఇష్టంతో చేయండి. మన కోసం వాళ్ళు ఎక్కడో ఎన్ఆర్ఐ వాళ్ళు వచ్చి మనకి ఇప్పుడు చెస్ బోర్డ్స్ ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు? మీకోసం, మీరు అభివృద్ధిలోకి రావాలని ఇస్తున్నారు. చెస్ ఆడడం వల్ల మేధో శక్తి చాలా పెరుగుతుంది, చాలా ఉపయోగం. ఫిజికల్ యాక్టివిటీ అన్న గ్రౌండ్లో ఉండాలా, లేదంటే ఇక్కడ ఇండోర్ గేమ్స్లో చెస్ అన్న ఆడాలి. చెస్ ఆడడం వల్ల మీరు ఇంటర్లేదు, ఎవరికి వాళ్ళే ముచ్చట్లు పెట్టుకుంటా ఉన్నాం. చాలాసేపు అయిందని కాబట్టి ఎవరికి వాళ్ళు ముచ్చట్లు పెట్టుకున్నాం, అంతేనా? ఇంట్రెస్ట్ లేదా చెస్? మరి వినాలి కదా. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు అమెరికా నుండి వచ్చి మనకి ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు? మీకోసమే కదా. మరి అన్నప్పుడు వినాలి కదా. ప్రతిరోజు అట్లీస్ట్ ఇంటి దగ్గరైనా లేదా సాయంత్రం ఒక ½ అన్ అవర్ ఉండైనా చెస్ ఆడండి, ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయడం వల్ల చెస్లో హెచ్జిఎఫ్ఏ కాకుండా మన రేటింగ్స్ ఉంటాయి. రేటింగ్స్ తోటే చెస్ ఛాంపియన్ కావచ్చు. ఆల్ ఇండియా ఫెడరేషన్ కింద కండక్ట్ చేయబడతాయి అవి. మీరు అద్భుతంగా రాణిస్తే, చెస్లో కనుక రాణిస్తే, హరిబాబు గారిని ఆల్రెడీ అడిగాను నేను, మా పిల్లలకు మరి ఆర్థికంగా సాయం చేస్తారంటే చేస్తామని వారు ముందుకు వచ్చారు. కాబట్టి వారికి గట్టిగా క్లాస్ పెట్టండి. అలాగే మన చెస్ బోర్డును డొనేట్ చేస్తున్న వారికి కూడా గట్టిగా క్లాప్స్ కొట్టండి. గొప్ప కళలు కనండి, మంచి కళలు, ఉన్నతమైన స్థితిలో ఉండడానికి గొప్ప కళలు కనండి. ఆ కళలను నెరవేర్చుకోవడానికి కష్టపడండి, ఇష్టంతో కష్టపడండి. అప్పుడే సాధ్యమవుతుంది. మీ లక్ష్య సాధన అప్పుడే సాధ్యమవుతుంది. ఏదో ఒకరోజు అనుకొని మళ్ళీ వారం రోజులు పడుకుంటాం, మళ్ళీ ప్రాక్టీస్ చేయమంటే కాదు. ఇప్పుడు అందశ్రీ గారిని గుర్తు చేసుకున్నాం. ఎందుకు గుర్తు చేసుకున్నాం? మంచి కవి, మన ఉర్రూతలు ఊగించిన తెలంగాణ కోసం పాటలు పాడి. కాబట్టి మీరు కూడా గొప్ప వ్యక్తులు అయ్యే అవకాశం ఉంటుంది. దానికి ఇప్పటి నుండే కష్టపడాలి. మొక్కై వంగంది మానై వంగుతుంది అని సామెత. కాబట్టి మొక్కలు, మీరంతా మొక్కలుగా ఉన్నారు, చిన్నపిల్లలు. మీరు ఎటంటే అటు మలుచుకోగలుగుతారు, మీ లైఫ్ని మంచుకోగలుగుతారు. మంచి విషయాల వైపు అట్రాక్ట్ అయ్యి వాటి కోసం కష్టపడండి, ఇష్టంతో చేయండి. డెఫినెట్గా మీ తల్లిదండ్రుల ఉన్న కళలను నెరవేర్చుకోండి, మీ కళలను నెరవేర్చుకోండి. ఈ గురువులకి మంచి పేరు తీసుకురండి, మీ చదువుకున్న పాఠశాలకు మంచి పేరు తీసుకురండి.
బయట సమాజంలో సోషల్ మీడియాల వల్ల చాలా చెడు మార్గాలు పోతున్నారు. అట్లాంటి వాటికి వెళ్ళకండి దయచేసి. నేను ఒక్కటే, కష్టపడండి. కష్టపడితేనే మీ భవిష్యత్తు, మీ కాళ్ళ మీద మీరు నిల్చోవాలంటే కష్టపడాలా, చదువుకోవాలా, ఆటలు ఆడాలా. మనకు చైనాతో పాటు పోటీ పడుతున్నాం, కానీ ప్రైజులల్లో మాత్రం పోటీ వస్తలేదు. ఏషియన్ గేమ్స్, ఒలింపిక్స్లలో వాళ్ళకే ఎక్కువ మెడల్స్ వస్తాయి, మనకు రావట్లేదు. ఎందుకు? మనలో ఇంట్రెస్ట్ లేక, మనం పార్టిసిపేషన్ ఎక్కువ లేక. కాబట్టి పార్టిసిపేషన్, మన వ్యాయామ ఉపాధ్యాయులందరినీ నేను ప్రతిసారి కోరుతున్నాను. మా పిల్లలు అద్భుత మట్టిలో మాణిక్యాలు ఉన్నారు. వాళ్ళకి శక్తిని, వాళ్ళని వెలికి తీయండి, వాళ్ళకు కరెక్ట్ సరైన కోచింగ్ ఇవ్వండి, వాళ్ళను ముందుకు తీసుకెళ్ళమని కోరుకుంటున్నాను. టీచర్లను కూడా అందరినీ నేను పేరు పేరున అందరినీ కోరుకున్నాను. వాళ్ళని వీలైనంత వరకు మోటివేట్ చేసి వాళ్ళని మంచిగా తయారు చేయాలని నేను టీచర్లను కూడా కోరుకుంటూ మీకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా సార్. చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. గౌరవ డిఓ గారికి విద్యార్థులకు మంచి సూచనలు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు అసోసియేషన్ తరఫున మనకు చెస్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఉంటుంది, దాన్ని నిర్వహించవలసిందిగా కోరుతాను. అమ్మాయిలో నుండి ఒక 5 మెంబర్స్ తొందర రావాలి. అబ్బాయిల నుండి కూడా పెద్దవాళ్ళు రండి. గంగాబాబు వాళ్ళు 10th వాళ్ళు రండి. మీరు కూడా రండి, ఏం కాదు, మీరు రండి. అమ్మాయిలు రండి, లేచిన వాళ్ళు రండి. దాంతోపాటు మీరు కూడా రావాలమ్మా, రండి. ఇంకా 5-6. ఇక్కడికి రా.